IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భాండార్ తెరవడానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో రత్న భాండార్ తలుపులు తెరుచుకోనున్నాయి. రత్న భాండార్ తెరవడానికి జగన్నాథ ఆలయ ట్రస్ట్ వేద పండితులు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మధ్యాహ్నం 1:28 ఓపెన్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రత్న భాండార్ ను ఓపెన్ చేయాలంటే ముందు లోక్నాథ్ దేవ్ నాగదేవత అనుమతి కోసం పూజలు నిర్వహించాల్సి ఉంది. దీంతో సోమనాథ్ కమిటీ సభ్యులు ఇప్పటికే ఆలయంలో పూజలు ప్రారంభించారు. ప్రత్యేక పూలమాలలతో పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పూజలు కొనసాగనున్నాయి. అనంతరం రత్న భాండార్ ను తెరవనున్నారు. మరోవైపు పూరి ఆలయానికి ఎన్డీఆర్ఎఫ్ టీం చేరుకుంది. భాండాగారం ఆలయ గది తలుపు తెరుచుకోకపోతే ప్రెషర్ మిషన్ తో బద్దలు చేయనున్నారు. ఇందుకోసం ప్రెషర్ మిషన్ ని కూడా సిద్ధం చేసింది ఎన్డీఆర్ఎఫ్. భారీ సర్చ్ లైట్స్ ఎక్విప్మెంట్ ని సైతం తీసుకువచ్చింది. एसडीडीआर रूल्स अच्छी अनुसार चीफ एडमिनिस्ट्रेटर हमको कम्युनिकेट करथिले एवं ट्रेजरी जो चाबिटी मौजूद अच्छी हमर अधिकृत अधिकारी को सेटा दिया जायछि एवं सेटा आज रत्न भंडार अगला समय रे जो अधिकृत कमिटी अच्छी ता सामने प्रस्तुत करा जिवो ताबे मो अधिकृत नो जो अधिकृत रे अपन विवरण देबे ताकि आई थिंक आलो कमिटी चेयरमैन एवं चीफ एडमिनिस्ट्रेटर अपन विवरण देबा अधिकृत పూరి జగన్నాథ్ క్షేత్రంలో మరి కాసేపట్లోనే రత్న భాండార్ తలుపులు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే మొత్తం సర్వం సిద్ధం చేశారు. 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. మరి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. సో బాలు, ఎన్ని గంటలకు ఈ ప్రొసీజర్ ని స్టార్ట్ చేయబోతున్నారు? మరి కొద్ది సేపట్లోనే రత్న భాండార్ గారికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికే కార్యక్రమాలన్నీ మొదలైపోయాయి. అప్పుడు పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా నాగబంధంకు సంబంధించి కానీ, సర్పాలకు సంబంధించి కానీ, శివదేవునికి సంబంధించి కానీ, దేవతకు సంబంధించి కానీ శాక్తోత్తంగా పూజ చేస్తున్నారు. ఇక టెక్నికల్కి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్ పర్సన్స్ అంతా కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రాలిక్ మిషన్స్ కూడా తీసుకొచ్చారు. చాలా కాలం అయిన నేపథ్యంలో బయటికి ఓపెన్ అవ్వకపోతే దాన్ని బద్దలు కొట్టేందుకు, దాన్ని డోర్స్ని ఓపెన్ చేసేందుకు భారీ హైడ్రాలిక్ మిషన్స్ అయితే తీసుకొచ్చారు. మరోవైపు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో భాండాగారాన్ని బయటకు తీసుకువచ్చిన ఖజానాన్ని తిరిగి వేరే చోట భద్రపరిచేందుకు మనం విజువల్స్ లో చూస్తున్నాం. భారీ పెట్టెలను అయితే ఇప్పటికీ అర్ధరాత్రి నుంచి తయారు చేశారు. ఏదైతే కమిటీ సోమనాథ్ సంబంధించిన కమిటీ సిఫార్సు చేసిందో, సిఫార్సులు ఎస్ఓపి వచ్చిన తర్వాత కమిటీకి సంబంధించి విజువల్స్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. వాళ్ళు భారీ పెట్టెలను అయితే ఖజానా సంబంధించిన పెట్టెలను తీసుకువచ్చారు. ఖజానాని ఇక్కడే దీంట్లోనే ఉంచేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు మిగిలిన సిబ్బంది కూడా పూర్తిగా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే రత్న భాండార్ గారికి సంబంధించి ఒక్కొక్క వస్తువుని వీటిలో పెట్టేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో పెట్టెలన్నీ కూడా భారీ పెట్టెలను అయితే ఇక్కడ సిద్ధం చేశారు. పెట్టెలన్నింటినీ కూడా తీసుకెళ్లేందుకైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే లోనకి టెక్నికల్ టీమ్స్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ కానీ అన్ని టీమ్స్ కూడా లోనకి వెళ్ళడం జరిగింది. టెక్నికల్ టీంకి సంబంధించినటువంటి సభ్యులు, ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి టీం సభ్యులు అందరూ కూడా ఇప్పటికే వెళ్ళడం జరిగింది. అటువైపు ఒక్కొక్క భాండాగారానికి సంబంధించి మొత్తం భాండాగారంలో లోన దొరికే విలువైన వస్తువులన్నింటినీ తీసుకురావడానికి సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ సుమారు 100 మంది వరకు వారు వర్కర్స్ని యూజ్ చేస్తున్నారు. వీరందరూ కూడా ఈ భారీ పెట్టెలను ఒక్కొక్కరిని లోనకి తీసుకువెళ్లేందుకైతే ఇక్కడ మనకి సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెట్టెలన్నీ కూడా భారీ పెట్టెలను అయితే అర్ధరాత్రి నుంచి కూడా తయారు చేసి ఇప్పుడు కూడా రంగులు కూడా మనం చూస్తున్నాం. రంగులు కూడా అంటుతున్నాయి. పూర్తిగా ఎరుపు, పసుపు కలర్ రంగులతో ఈ యొక్క మొత్తం సంపాదన అందరినీ ఈ పెట్టెల్లోనే దాచుకున్నారు. అయితే బాలు, మొత్తం ఎన్ని పెట్టెలను లోపల అంటే దించే ప్రయత్నం మనం చేస్తున్నారు అనుకోవాలి?
సుమారు ఇప్పటివరకు అయితే 6 పెట్టెలు తీసుకొచ్చారు. ఒక్కొక్క పెట్టెని భారీ సైజులో ఉన్నటువంటి 6 పెట్టెలు చూస్తున్నాం మనం విజువల్స్ లో. సుమారు 20 మంది కూడా మోస్తున్నా సరే కదలడం లేదు, అంత భారీ పెట్టెలు చూస్తున్నారు. అంటే ఎంత ఖజానా ఉందా అని చెప్పేసి ఇటు వైపు చూస్తున్నారు. మొత్తం పెట్టెలు కూడా లోన ఖజానాను దాచేందుకు, ఖజానా పాడవకుండా ఉండేందుకైతే ఆ లోన్ అంతా కూడా మొత్తం లోహంతో తయారు చేశారు. పెట్టెను ఖాళీగా ఉంచకుండా మనం విజువల్స్ లో చూస్తున్నాం. పెట్టె మొత్తం కూడా మొత్తం ఇత్తడి వంటి మెటీరియల్ ను యూజ్ చేస్తూ ఉన్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. పెట్టె మొత్తం ఇత్తడి మొత్తం పైన లోన కూడా సీల్ చేసినటువంటి పరిస్థితి. లోన మనం విజువల్ చూస్తున్నాం. పెట్టెల్లో కూడా పూర్తిగా బంగారు వర్ణంలో ఉన్నటువంటి పెట్టెలు, ఎందుకంటే విలువైన వజ్రవైడ్ ఏరియాలు ఇందులో దాచితే వాటికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేందుకైతే ఈ పెట్టెలను కూడా చేస్తున్నాం. మొత్తం ఈ పెట్టెలతో సహా అంటే ఒక పెట్టెను మోయడానికి దాదాపు 10ల సంఖ్యలో మనుషులు కష్టపడుతున్నారు కదా. వీళ్ళు అందరినీ లోపలికి తీసుకువెళ్లేటువంటి పాసిబిలిటీ ఉంటుందని ఇలాంటి అరేంజ్మెంట్స్ చేశారని అనుకోవచ్చా? ఇక్కడ నుంచి టీమ్స్ గా సెపరేట్ చేశారు. ఒక్కొక్క టీమ్ ని ఒక్కొక్క చేశారు. మన పెట్టెలు కూడా చూస్తున్నాం. అసలు రాత్రి కూడా తయారు చేశారు. ఇలా అంటే పూర్తిగా కలర్స్ కూడా అంటుకున్న పరిస్థితి ఉంది. ఇలా పెట్టి వెళ్ళి అన్నింటినీ కూడా ఒక్కొక్క పెట్టెని ఒక్కొక్క దగ్గరికి తీసుకువెళ్లేందుకైతే ఏర్పాటు చేస్తున్నాం. మరికొన్ని పెట్టెలు కూడా ఇంకా మనకి వెహికల్లోనే ఇంకా ఉన్నాయి. వెహికల్లో పెట్టెలను అయితే బయటికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం అంటే ఇక్కడ నుంచి కింద దించేందుకు ఒక టీం, అక్కడ నుంచి లోనకు తీసుకువెళ్లేందుకు ఒక టీం, ఇలా రకరకాలుగా టీంలను అయితే సుమారు 100 మందిని 4 టీంలుగా విభజించి ఒక్కొక్క పెట్టిని లోనకి తీసుకువెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు అయితే ప్రస్తుతం సాగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే బాలు, మనం చూసినట్లయితే గతంలో తలుపులు తెరిచినప్పుడు కూడా అంటే తలుపులు తెరవడానికి ఆలయ సిద్ధాంతాల ప్రకారం, ఆగమ శాస్త్రాల ప్రకారంగా కొన్ని పద్ధతులు అనేవి పాటించాలి. అంటే లోపలికి మనం తీసుకెళ్లేటువంటి ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, ఇలాంటివి ఒక్కొక్క ఆలయానికి సంబంధించి ఒక్కొక్కటి ఉంటుంది. అయితే ఈ ఆలయానికి సంబంధించి అలాంటి అన్నిటినీ కూడా పాటిస్తూనే ఈ రోజు డోర్స్ ఓపెన్ అవుతున్నాయని మనం అనుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వానికి హై లెవెల్ కమిటీ సూచించిందో, అటు ట్రస్ట్ సూచించిందో దానికి నిబంధనలు అనుగుణంగానే పెట్టెలు కూడా తయారు చేశారు. అప్పటికప్పుడు పెట్టెలు తయారు చేసిన మనం రిజల్ట్ చూస్తున్నాం. అప్పటికప్పుడే అర్ధరాత్రి పూట ఈ పెట్టెలు అయితే ఒక్కొక్కటి తయారు చేసినట్టు ఉంది. వెంటనే తయారు చేసి పెట్టెల్ని లోనకి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఆలయానికి సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీతో పాటు ఆలయ ట్రస్ట్, జగన్నాథ ఆలయ ట్రస్ట్ వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అదే SOP ఫార్మేట్ లో అయితే మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది. మరోవైపు ఏదైతే పూరి ఆలయానికి ఒక ప్రత్యేకంగా యాక్ట్ ఉంది. యాక్ట్ తో పాటు సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయాలన్నీ పాటిస్తూనే సాంప్రదాయ శాస్త్రోక్తంగానే ముందు ఒక్కొక్క పూజ జరుపుకుంటూనే ఈ 1:28 దీన్ని చేయాలని చెప్పేసి కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హై లెవెల్ కమిటీలోని జస్టిస్ సోమనాథ్ రద్దు అయితే చెప్పడం జరిగింది. అయితే స్వరంగా మాత్రం మొత్తం ఎంత మేర ఉంటుంది అనేటువంటి డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేశారా? ఎందుకంటే నరసింహస్వామి కొలువై ఉన్నటువంటి అంటే టెంపుల్ కి చివరన ఉన్నటువంటి నరసింహస్వామి విగ్రహం దగ్గర ఆ కింది ప్రాంతంలో ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు? మూర్తి ఏవైతే ఉన్నారో పూరి జగన్నాథ్ మూర్తికి సంబంధించి కింద ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఈ గదులు ఉన్నాయి కాబట్టి గదులు ఎంత లోతు ఉన్నాయనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అటువైపు ఇందాక మనం కొంతమంది ఆలయ పండితులు చేసినప్పుడు కూడా మేము పుట్టినప్పటి నుంచి కూడా 1-2 గదుల్లోకి వెళ్ళడమే తప్పితే ఈ 3వ గదిలోనికి నేలమాళిగలోకి వెళ్ళిన పరిస్థితి లేదు. ఇంకా లోన మరికొన్ని కూడా ఉన్నాయనేది కూడా మాకు అనుమానం ఉంది. కానీ ప్రస్తుతానికి 3వ గదిని తెరిచిన తర్వాతనే దానికి మనకి మిగిలినవి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన 3వ గది నేలమాళిగ తెరిచిన తర్వాత మనకి ఇంకా ఎన్ని గదులు ఉన్నాయనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ నేల గది కూడా ఎంత దూరం ఉందనే దానికి ఇప్పటివరకు ఎవరు వెళ్ళిన వారు కూడా ప్రస్తుతానికి లేరు. కాబట్టి దీన్ని బట్టి తాము ఈ సెర్చ్ లైట్స్ ఇవన్నీ పెద్ద భారీ సెర్చ్ లైట్స్ తీసుకువెళ్తున్నారు. వెళ్తూనే క్యాలిక్యులేట్ చేసేందుకైతే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మొత్తం ఎంతమంది సభ్యులు లోపలికి ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఇచ్చారా కమిటీ మెంబర్స్? కమిటీ మెంబర్స్ సంబంధించి అటు కమిటీ హై లెవెల్ కమిటీకి సంబంధించిన 16 మంది సభ్యులతో పాటు ఇటు పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్, అటు ఆలయ ట్రస్ట్కి సంబంధించినటువంటి జగన్నాథ్ ఆలయ ట్రస్ట్ JRTకి సంబంధించినటువంటి సభ్యులు ఇక్కడ నుంచి వెళ్ళేటట్టుగా ఎందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ సుమారు 100 మంది పైగా అయితే ప్రస్తుతానికి మనకి కనిపిస్తున్నారు. మరోవైపు ఈ వాహన ఏవైతే వీటిని తీసుకెళ్లే ఎందుకు కూడా భారీగా ప్రయాసపడుతున్నారు. ఒక్క పెట్టి దించుతున్నారు కానీ అసలు లోనకి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మనకి
ఇక్కడ కనిపిస్తూ ఉంది విజువల్స్ లోని. వీరందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎవరికి వరకు 4 టీమ్స్ ఏర్పాటు చేశారు. 4 కమిటీలు కూడా వేరు వర్క్స్ ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కమిటీ లోనక పూజలు చేసే కమిటీ, ఒక కమిటీ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కమిటీ, ఏవైనా రిపేర్స్ గా చేసేటప్పుడు ఈ యొక్క భద్రపరచడానికి సంబంధించినటువంటి కమిటీ, ఒకటి భద్రతా చర్యలు చేపట్టే కమిటీ, ఇలా ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి ఒక కమిటీకి సంబంధించిన సభ్యులు అయితే ఇప్పటికే లోనకు చేరుకున్నారు. వీళ్ళు ఒక్కొక్క పెట్టిన అయితే మనకి కింద దించుతూ అలా తరలిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కింద తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కొక్క టీం లోనకు తీసుకువెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అయితే లోపల డోర్స్ ఓపెన్ చేయడానికి హై ప్రెషర్ వాహనాలు కూడా, యంత్రాలను కూడా తెప్పించినట్టుగా తెలుస్తోంది. అంటే అది మొత్తం అంతా రస్ట్ పట్టేసి ఉండటం కావచ్చు, లేదా లోపల తలుపులు కీస్ ద్వారా ఓపెన్ కాకపోతేనే ఇలాంటి మార్గాన్ని ఉపయోగిస్తారా, లేదా డైరెక్ట్ గానే ఈ ప్రెషర్ మిషన్స్ తో వాటిని డోర్స్ ను ఓపెన్ చేసే అవకాశమే ఉంటుందా? సుమారు 40 సంవత్సరాలు దాటిపోయింది ఓపెన్ చేసి అని చెప్తున్న నేపథ్యంలో అసలు ఓపెన్ అవుతాయా లేదా అనేది కూడా కొంత డౌట్గా ఉంది ఆలయ కమిటీకి. 1985లో ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ కీస్ సరిగా లేక వాటితో ఓపెన్ అవ్వలేదు. కాబట్టి ఇప్పటికే రాష్ట్రపతి లోన రకరకాల సౌండ్స్ కూడా వస్తున్నాయనే నేపథ్యంలో ఆ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయా లేదా అనేది అయితే కొంత డౌట్ ఉంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగానే ముందు ఆ కీస్తో ట్రై చేస్తారు. డూప్లికేట్ కీస్ సంబంధించి కీస్ ఓపెన్ చేసినప్పటికీ కూడా తలుపులు రాష్ట్రపతి కానీ టైట్ అయిపోయి ఎప్పుడెందుగా తడిచిపోయి లోన కొంత వాటర్ కూడా చెమ్మ కూడా ఉంది, టైట్ అయ్యిందనే నేపథ్యంలో ఓపెన్ చేసిన తర్వాత అవి ఓపెన్ అవ్వకపోతే ఈ యొక్క హైడ్రాలిక్ మిషన్స్ అయితే భారీ ఎక్విప్మెంట్స్ మనం ఇంత విధంగా చూసాం. భారీ ఎక్విప్మెంట్స్ తో పాటు సిలిండర్స్ కూడా తీసుకొచ్చారు. సిలిండర్స్ నుంచి హైడ్రాలిక్ ఆయిల్ ద్వారా గ్యాస్ కనెక్ట్ చేసి దీన్ని అయితే ప్రెషర్ పెట్టి ఓపెన్ చేసేందుకైతే అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే చేస్తారు. ఒకవేళ అది కూడా ఫెయిల్ అయిన నేపథ్యంలో కట్టర్స్ కూడా తీసుకువచ్చారు. ఆ యొక్క లాక్స్ ని కట్ చేసేందుకైతే అటు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కట్టర్స్ తో కూడా తెరిచే అవకాశం ఉంది. అయితే ఓపెన్ చేయడానికి ముందు పూజాక్రతులు నిర్వహిస్తున్నారని చెప్తూ ఉన్నారు. ఆ పూజాక్రతులు స్టార్ట్ అయిందా? అది ఎప్పుడు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎప్పుడు క్రతువు ముగుస్తుంది? పూజా క్రతువులు 11 గంటల నుంచే స్టార్ట్ అయ్యి మనం ఇందాక విజువల్స్తో చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పూజా కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎప్పటి నుంచో దీనికి నాగబంధం ఉందని చెప్పేసి స్వయాన సర్పం ఎవరైతే నాగపోమే దీనికి కాపలా ఉంటుంది, శివయ్యే దీనికి బండాకరణ కాపలా ఉంటున్నాడు అన్న శాస్త్రాలు చెప్తున్న నేపథ్యంలో ముందు శివయ్య అనుమతి, ఏదైతే పాలకుడుగా ఉన్నాడో, పూరీ క్షేత్రానికి రక్షకుడిగా ఉన్నాడు, పూరీ దేవాలయం చుట్టూ కూడా శివాలయం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్షేత్రాల శివాలయాలకు సంబంధించినటువంటి లింగాలు ఉంటాయి పూరి జగన్నాథ్ టెంపుల్లో. సో ముందు శివుని అనుమతి తీసుకున్నారు. శివయ్యని శాంతపరిచి శివుని అనుమతి తీసుకుని ఆ తర్వాత నాగదేవతల అనుమతి తీసుకుని శాస్త్రోక్తంగా వారందరికీ శాస్త్రోక్తంగా అనుమతి తీసుకుని దాని తర్వాతనే తన ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి 11 గంటల నుంచి ఒక్కొక్క ప్రాసెస్ చెప్తున్నారు. అటువైపు 1,00,000 ఒత్తులతో భారీ దీపార్చన కూడా చేశారు. ఆ తర్వాత ఒక భారీ పూలమాలలతో ప్రత్యేకంగా సుమారు 2 కిలోమీటర్లు మొత్తం నగరం అంతా ఊరేగించి ఇక్కడ తీసుకువచ్చి లోక్నాథ్ ఆలయం నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి లోక్నాథ్ కూడా ఇక్కడ పూజలు నిర్వహించి తర్వాత ఓపెన్ చేసేందుకైతే వీళ్ళంతా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు లోనే ఉన్నాయి. ఈ ప్రస్తుతానికి పెట్టెలవన్నీ కూడా లోనకి వెళ్ళిన తర్వాత ఆ లోన ఖజానాన్ని అంతా తీసుకొచ్చి వేరే ప్రాంతానికి తరలించిన తర్వాత దాన్ని లెక్కించే ప్రాసెస్ అయితే తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అనుమతి తీసుకుని తర్వాత ఏ కార్యాలయంలో దీన్ని భద్రపరిచి ఖజానాలో భద్రపరిచి అనుమతి చాలా టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలో 78 రోజుల పాటు లెక్కించారనే ఒక లెక్కలు ఉన్నాయి. కాబట్టి అదే నేపథ్యంలో దీనికి ఇప్పుడు వీటి వాల్యూ కూడా చాలా రెట్లు పెరిగిన నేపథ్యంలో విలువైనటువంటి లెక్కింపుకు సంబంధించిన నిపుణులు తీసుకొచ్చిన తర్వాతనే లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలానే బాలు, మనం చూస్తే ఇప్పటికే స్వామి అమ్మవార్ల రథోత్సవం జరుగుతోంది. 19th వరకు కూడా ఈ రథయాత్ర అనేది ఉంటుంది. సో ఈ టైంలోనే ఈ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకోవడాన్ని ఏం చెప్తున్నారు? ఇది రాజకీయ రంగు పులుముకోవడం అయితే మనం తెలుసు, గతంలో చూస్తూ ఉన్నాం. ఏకంగా రాష్ట్ర రాజకీయాలే మారిపోయాయి. కేవలం పూరి జగన్నాథ్ ఆలయం మీదే మొత్తం రాజకీయం నడిచింది. ఈసారి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పూరి జగన్నాథ్ ఆలయం సంబంధించినటువంటి విలువైన సంపద దోచుకుపోయారు, కొంతమంది తీసుకెళ్లిపోయారని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క సంపదని చెబుతాము, తీసుకువస్తాము అని తీసుకొచ్చారు. ఆ మాట ప్రకారమే సంపదని ఈ రోజు అయితే తెచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పక్కాగా అయితే ప్రతిదీ చెక్ చేసి
చేసి దానికి ఎంత ఉంది వాల్యూ కట్టిన తర్వాతనే ఈ పూర్తిగా ఇచ్చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఈరోజు ఇక్కడికి రేపు సోమవారం పూట మొత్తం స్వామి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు తమ స్వగృహానికి, ఏదైతే పూరి శ్రీక్షేత్రానికి. ఇంతవరకు ఈ టెంపుల్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ రోజు అయితేనే కరెక్ట్గా భక్తులు తాకిడి ఉండదు అని చెప్పేసి భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా భక్తులందరూ కూడా అక్కడ నుంచి సుమారు 3 కిలోమీటర్లు ఏవైతే గుండిచా టెంపుల్లో స్వామివార్లు 3 ప్రతిమలు అక్కడ ఉన్నాయో అక్కడి నుంచి కూడా అమ్మవారిని అయ్యవారిని చూసి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఏం జరుగుతుంది లోన దేవుళ్ళు లేనప్పటికీ, దేవదేవుడు జగన్నాథుడు లేనప్పటికీ కూడా అనేక మంది ఆసక్తిగా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అనేక మంది వాళ్ళు కూడా స్వయంగా ఫోన్స్లో ఏం జరుగుతుందని బంధిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండి వేల మంది అయితే ఇక్కడికి వస్తూ ఏం జరుగుతుందని చెప్తున్నారు. మరోవైపు పూర్తిగా ఈ యొక్క టెంపుల్ని నిన్న ఉదయం, నిన్న సాయంత్రం వరకు, నిన్న రాత్రి వరకు కూడా లోనకి భక్తులకు అనుమతి ఇచ్చారు. లోన చాలా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఈరోజు మొత్తం లెక్కింపు కార్యక్రమంతో పాటు ఇది శాస్త్రోక్తంగా జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా అన్ని బ్యారికేడ్స్ మూస్తారు. మొత్తం చూస్తున్నాం మనం. ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి కేంద్ర భద్రతా బలగాలు కూడా పూర్తిగా ఇక్కడ క్లోజ్ చేసి భద్రతా బలగాలు మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరిని అనుమతించటం లేదు. రైట్ బాలు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది మొత్తంగా మనం చూస్తున్నాం పూరి జగన్నాథుడి రత్న భాండార్ తెరవడానికి సర్వం సిద్ధమైంది. అక్కడ నుంచి లైవ్ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్ గా 10 టీవీలో కొనసాగుతూనే ఉంటాయి.